హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి కొత్తపల్లి రైల్వే జంక్షన్ యొక్క స్టేషన్ బిల్డింగ్ పనులు ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే ఇక్కడ నుంచి ట్రైన్లు అయితే ఏం నడవట్లేదు. ఈ కొత్తపల్లిలో ఏ ట్రైన్ కూడా హాల్టింగ్ అనేది లేదు. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే నిర్మాణ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఫేజ్ 5 పనుల కారణంగా ఇక్కడ ఈ స్టేషన్లో ఎలాంటి ట్రైన్లకి హాల్టింగ్ అనేది లేదు. నిర్మాణం పూర్తిగా వస్తున్నటువంటి మన కొత్తపల్లి రైల్వే జంక్షన్ కరీంనగర్ జిల్లా కేంద్రమైనటువంటి బస్టాండ్ నుంచి 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి 9 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్. మనం ఈ కొత్తపల్లి గ్రామ చౌరస్తా నుంచి మనం స్టేషన్ వైపు వెళ్తే మనకి 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇలాగే మనం రైట్ సైడ్ చూస్తున్నాం కదా, నిజామాబాద్ హైవే. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే మనకి కాకతీయ కేంద్రం వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ 1 కిలోమీటర్ ఉంటుంది, అంటే 2 కిలోమీటర్స్. 2 + 7 = 9 కిలోమీటర్స్ ఉంటుంది. ఇలాగ మనం కినాల్ వైపు నుంచి వెళ్తే, అలా కాకుండా మనం ఈ ఊళ్ళో నుంచి వెళ్తే, ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ కొత్తపల్లి విలేజ్లోకి వెళ్ళేది. ఇలా మనం ఈ విలేజ్ రోడ్ నుంచి వెళ్తే మనకి ఓన్లీ 7 కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్ వచ్చేసి. మన కరీంనగర్ నుంచి కొత్తపల్లికి వచ్చి ఇలాగ వెళ్తే మనం జస్ట్ 7 కిలోమీటర్స్లో చేరుకుంటాం మనం కొత్తపల్లి రైల్వే జంక్షన్కి. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి RUB, ఇది రైల్వే అండర్ బ్రిడ్జ్. ఇది దీనికి నుంచి వెళ్తే మనం మోతే దేశరాజపల్లి వైపు వెళ్తాం. ఇది ఆ రూట్. ఇది దీనిపైన వచ్చిందే మనకి RUB. ఇది ఇక్కడ నుంచి రూటు విలేజ్లో నుంచి ఇటు నుంచి వచ్చాం మనం. ఇటు నుంచి ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది. స్టేషన్ వైపు వెళ్ళాలంటే, కొత్తపల్లి రైల్వే జంక్షన్ వైపు వెళ్ళాలంటే ఇప్పుడు మనం వచ్చిన రూట్ ఇది. ఇప్పుడు ఇటు సైడ్ మన రైట్ సైడ్లో ఉన్నది స్టేషన్. ఇక్కడ నుంచి మనకి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఏ రాత్రి అయినా మనం ఎలాంటి భయం లేకుండా కొత్తపల్లి రైల్వే జంక్షన్ రావచ్చు. ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఇక్కడ నుంచి అటు స్టేషన్ వైపు ముందు వరకు, అటు నుంచి మళ్ళీ కెనాల్ వరకు కూడా ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అనేది ఉంది. నా లాస్ట్ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఏదైతే కెనాల్ నుంచి ఉందో ఆ కెనాల్ నుంచి కూడా మేము వీడియో పెట్టాను నేను. అక్కడ నుంచి మనకి 2 కిలోమీటర్ అనేది ఎక్స్ట్రా అవుతుంది. ఇక్కడ నుంచి మనకి 2 కిలోమీటర్ అనేది తక్కువ అవుతుంది. ఎటు నుంచి వస్తేనేమో మనకి 7 కిలోమీటర్స్లో కొత్తపల్లి రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు. ఆ కెనాల్ నుంచి వస్తే మాత్రం మనం 9 కిలోమీటర్స్ పడుతుంది మనకి రావడానికి. పల్లి రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ఇదే దగ్గర దారి ఫ్రెండ్స్. ఇలా వెళ్తే మనకు 2 కిలోమీటర్స్ అనేది తక్కువ వస్తుంది. అలా వెళ్తే మాత్రం 2 కిలోమీటర్స్ అనేది ఎక్కువ అవుతుంది. ఇదే ఫ్రెండ్స్ కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఉన్నటువంటి స్టేషన్ బిల్డింగ్ లోపలి ఈ పరిసరాలు ఇవన్నీ మీకు చూపించేది. ఇది ఇలాగే మనం రావాల్సి ఉంటుంది. ఈ సెల్లార్ నుంచి మన కొత్తపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి 2 ఫ్లోర్స్లో ఉంటుంది. ఇది సెల్లార్. ఇది సెల్లార్ నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చి ఇలా రావాల్సి ఉంటుంది. కొత్తపల్లి రైల్వే స్టేషన్ వచ్చి ఇక్కడ నుంచి ప్రయాణించాల్సిన ప్రయాణికులు ఎవరే కానీ మనం టికెట్ తీసుకోవాల్సింది ఇక్కడే ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, టికెట్ కౌంటర్ ఆల్రెడీ రెడీ అవుతుంది. 90% అయితే మొత్తం స్టేషన్ బిల్డింగ్ వర్క్స్ అన్ని కలరింగ్ వర్క్స్తో సహా మొత్తం కంప్లీట్ అయిపోయి ఇప్పుడు టికెట్ కౌంటర్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. నా నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ మీకు ఇవ్వబోతున్నాను. కొత్తపల్లి రైల్వే జంక్షన్ నుంచి ట్రైన్స్ స్టార్ట్ అయిన తర్వాత మన అందరం టికెట్ తీసుకోవాల్సింది ఇక్కడే. ఈ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫేజ్ 5 పనులు త్వరగా పూర్తయిపోయి మనకు త్వరలోనే కొత్తపల్లి రైల్వే జంక్షన్ నుంచి హైదరాబాద్ వైపు ట్రైన్ అనేది ప్రారంభం కాబోతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.